నేను ఇడ్లీలోకి సాంబార్ చేసినప్పుడల్లా మా ఫ్యామిలీ మొత్తం నన్ను ఎక్కువగా అడిగేది సాంబార్ రైస్ చేయమని. చాలా బాగుంటుంది, కడుపు నిండా కూడా తింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ స్టైల్లో సాంబార్ రైస్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ రైస్ చూడంగానే నా గుర్తుకొచ్చేది తిరుమల కొండ మీద ప్రసాదం పెడతారు కదా సాంబార్ రైస్, అది చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఆ రైస్ అనేది నచ్చుద్దో కామెంట్ చేయండి. నేను చాలామందిని చూశాను, వెజిటేబుల్స్ అన్నీ చింతపండు వాటర్లో ఉడకబెడతారు. నాకు అలాగ నచ్చదు. అలా ఉడకబెట్టామనుకో పులుసు అన్నీ ముక్కలకు పట్టేది, పుల్లగా అనిపిస్తుంది. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. కర్రీలా చేయండి ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ. సాంబారు బాగా టేస్ట్ రావాలంటే కొంచెం ఇంగువ, కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా సాంబార్ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేయటమే. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోండి. నేను తీసుకున్న కందిపప్పు కొన్నవి కాదు, మాకు పొలంలో పండిన కందిపప్పు. టేస్ట్ చాలా బాగుంటాయి. కందులు వేయించి పొట్టు తీసి చేసిన కందిపప్పు. ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా ఉడికించుకొని ముందుగా కాగబెట్టుకున్న సాంబార్ని ఇందులో మిక్స్ చేసుకోవటమే. అదే చాలా సింపుల్గా సాంబార్ రైస్ అయితే అయిపోతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.